Hello everyone, welcome to the Life of a Woman series. This is Pavani here. How are you all? Hope you are all doing. చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలవడం. లైఫ్లో కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉండటం బెటర్ అనిపిస్తుంది. కానీ ఆ సైలెన్స్లో కూడా చాలా జరుగుతాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం నిజం, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీ సపోర్ట్, మీ లవ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా, కొత్తగా, కొత్త ఎనర్జీతో, ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ అనేది వ్యూస్ కోసం అయితే కాదు, మనం ఫ్యామిలీ లాగా కలిసి ఉండడానికి. మీరు నాతో ఉంటారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఒక చిన్న డిస్కషన్ చేస్తాం మీతో. ప్రతిరోజు నాకు కూడా ఒక 24 అవర్సే ఉంటుంది. కానీ ప్రతిరోజు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఎర్లీగా లేచి మన డ్రీమ్స్ కోసం మనం ఫస్ట్ స్టెప్ వేసే ధైర్యం ఉండాలి. నేను ఎర్లీ మార్నింగ్ లేచేది వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేయడానికైతే కానీ కాదు, నా ఫ్యూచర్ని నేను సెక్యూర్ చేసుకోవడానికి లెగుస్తున్నాను. నాకు సన్ రైజ్ చూస్తే ప్రతిరోజు నాకు ఒక మెసేజ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. ఇంకో కొత్త ఛాన్స్ నీకు ఇచ్చిన, ఈరోజు ఏం చేస్తావు అని నన్ను సూర్యుడు అడిగినట్టే అనిపిస్తుంది. మన ఫ్యామిలీ కోసం అయితే, మన హెల్త్ కోసం, మన గోల్స్ కోసం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది బిగ్గెస్ట్ సెల్ఫ్ లవ్. మీరేమంటారు చెప్పండి? సక్సెస్ ఎవ్వరికి అంత ఈజీగా రాదు. సడన్గా అయితే అసలుకే రాదు. ఇలా స్మాల్ స్మాల్ హ్యాబిట్స్ నుండే స్టార్ట్ అవుతుంది. నేనేం పెద్ద పర్ఫెక్ట్ అని మాట్లాడట్లేదు, కానీ కన్సిస్టెన్సీగా ఉండాలని నేను ఖచ్చితంగా ట్రై చేస్తున్నా. అసలు మా ఊళ్ళకి నాలో నచ్చేదే నా కన్సిస్టెన్సీ. మీరు కూడా మీ లైఫ్ని చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం అలారంకి ముందే లేచి ఎక్స్క్యూజెస్ అన్నీ పక్కన పెట్టేసేయండి. మీ డ్రీమ్స్ కోసం ఫస్ట్ స్టెప్ వేసేయండి. బికాస్ ఎర్లీ మార్నింగ్లో ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ జర్నీ, అది మీ ఈవినింగ్ సక్సెస్ స్టోరీ అవుతుంది. లైఫ్లో స్ట్రెస్ ఉండడం కామనే, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. మేము ఫ్యామిలీతో ఒక స్మాల్ డెసిషన్ తీసుకున్నాం. స్ట్రెస్ని ఫేస్ చేయడం కాదు, స్వెట్తో బయటికి పంపించేద్దామని. ప్రతిరోజు నేను, నా హస్బెండ్, నా 2 పిల్లలు కార్లో సాంగ్స్ పెట్టుకొని నవ్వుకుంటూ జిమ్కి వెళ్తాం, మళ్ళీ రిటర్న్ వస్తాం. మా చిన్న పాప కూడా జాయిన్ అవుతుంది, కానీ ఇప్పుడేమీ కాదు, కొంచెం టైం పడుతుంది. మాట్లాడుతూ బ్లాక్ కాఫీ తాగేసి, ఇంకా డైనింగ్ టేబుల్ పైన ఉన్న ఫ్రూట్స్ని అన్నీ ఒక దగ్గర సాగ్రిగేట్ చేసి పెట్టేసి, ఒక మంచి ప్రీ వర్కౌట్ మీల్గా బ్రెడ్ పీనట్ బటర్ తిని పోతున్నా ఈ మధ్య. ఇది జస్ట్ వర్కౌటే కాదు, మా బాండింగ్ టైం, మా హ్యాపీ ప్లేస్, మా స్ట్రెస్ రిలీఫ్ థెరపీ. లైఫ్ బిజీ అయినా పర్లేదు, కానీ హెల్త్కి టైం ఇవ్వాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ కన్నా స్ట్రాంగ్ ఫ్యామిలీ చాలా 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 ఇంపార్టెంట్.
ఫస్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్. నేను మా పెద్ద పాప ఈశ్వర్ బాయిల్డ్ ఎగ్స్ తింటాము. మా చిన్నోళ్ళు ఇద్దరికి ఇడ్లీ పెట్టేసిన. వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ దోశ. సో దాన్ని నేను డిస్టర్బ్ చేయను. వాళ్ళకి ఇడ్లీ దోశ కంపల్సరీ ఇస్తా. బాయ్. ఇది నా పూజ టైము. ఫోన్ సైడ్ పెట్టేస్తా. మాటలు తగ్గించి మనసు మాత్రం దేవుడి దగ్గర పెట్టుకుంటా. దీపం వెలిగించే మూమెంట్లో నా టెన్షన్స్ అన్నీ వదిలేస్తా. నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా మనశ్శాంతి కోసం నేను ప్రతిరోజు ఒక నిమిషం కాదు, ఒక అనుభవాన్ని స్పెండ్ చేస్తా. నా మార్నింగ్ వర్క్స్ అని ఫినిష్ చేసుకొని పూజ అయిపోయేలోపు నాకు ఖచ్చితంగా 9 అవుతుంది. 9 పూజ చేసుకున్న తర్వాత నేను ఫాస్ట్ బ్రేక్ చేస్తా. ఎవ్రీడే 9 ఫాస్ట్ బ్రేక్ చేస్తా అండ్ ఎర్లీ డిన్నర్ 7 to 7:30 ఫినిష్ చేసేస్తా. నైట్ లేట్గా తినడం నా వల్ల కావడం లేదు, కాదు నేను తినలేను కూడా. ఈరోజు చిన్న చిన్న మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసిన. లైఫ్లో ఏం పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ గ్రేట్ఫుల్ హార్ట్ ఉంటే ప్రతిరోజు బ్యూటిఫుల్ అవుతుంది. మీరు కూడా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, స్మైల్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.